హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అఘోరి అంటే అసలు సనాతన ధర్మం కాపాడే వాళ్ళు సాంప్రదాయంగా భగవద్గీత, రామాయణం అన్నీ ముస్లింకు తెలిసినటువంటి ఖురాన్ అన్ని మతాల గురించి తెలుసుకున్న తర్వాతనే అఘోరి అయిపోతారు. ఎవరిని కించపరచడం కాకుండా క్రైస్తవ మతం గురించి బైబిల్, ఖురాన్, హిందూ ధర్మంలో ఉన్నటువంటి అన్ని భగవద్గీత ఇవన్నింటి గురించి తెలుసుకొని వాళ్ళు శిక్షణ పొందిన తర్వాతనే ఎవరిని కించపరచకుండా మన మానవ ధర్మాన్ని కాపాడటానికి సనాతన ధర్మం వాళ్ళు పాటిస్తారు. అంతేగాని మన మనుషుల యొక్క అవయవాలను చూపించుకుంటూ ఎప్పుడో 7 years బాయ్గా ఉన్నప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే అతను ఎక్కడ ఉన్నాడో, అతన్ని ఎవరు సంరక్షించారో, అతన్ని ఎందుకు అట్లా ట్రాన్స్జెండర్గా మార్చారో అది పెద్ద వ్యూహంగా కనిపిస్తుంది. అది చేశారు. అతనికి ఒక జీవనోపాధి కల్పించకుండా ఇతన్ని వీక్ పాయింట్ పట్టుకొని, ఆ వీక్ పాయింట్ ఏంటి, వాళ్ళ అమ్మమ్మక నాన్నమ్మక దేవుడు వచ్చేవాడు. అవన్నీ చెప్పినప్పుడు వాళ్ళు విని ఈ విధంగా అయితే డబ్బు సంపాదించవచ్చు నువ్వు అని చెప్పి అతనికి డబ్బు ఆశ కల్పించి ఈ ఆపరేషన్లన్నీ చేయించారు. లేకుంటే అంత చిన్న బాయ్గా ఉన్నప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి అంత అవగాహన ఉండదు వాళ్ళకి. అసలు ఏదో ఇంట్లో దేవత వస్తున్నట్టు వాళ్ళ ఇంట్లో చూశాడు, కానీ అవన్నీ అవగాహన ఉండదు వాళ్ళకి. ఎవరో అతన్ని బ్లాక్మెయిల్ చేసి అట్లా చేయించి ఈ వృత్తిలోకి దింపారు. బిజినెస్ పరంగా అతను అట్లా మారి ట్రాన్స్జెండర్గా మారితే పైసలు బాగా సంపాదించని చెప్పి అతనికి మైండ్ డైవర్ట్ చేసి ఈ వృత్తిలోకి దింపారు. ఇది కూడా ఒక బిజినెస్ పరంగా కమర్షియల్గా చేస్తున్నారు. ఆమె అతను కానీ ఆమె పబ్లిక్గా చెప్తుంది ఏమని, నేను 100 మర్డర్లు చేసినా 100 రేపులు చేసినా. ఎట్లా చేస్తారు అంటే ట్రాన్స్జెండర్గా ఈ మధ్య మారింటారు. అబ్బాయిగా ఉన్నప్పుడే అవన్నీ యోగుల దగ్గర ఉండి అన్నీ కొంత అవగాహన వచ్చేంత వరకు ఉండి అన్నీ చూసిన తర్వాత ఇట్లా అబ్బాయిలాగా ఉంటే ఫైనాన్షియల్గా మనం ఎదగలేము అని చెప్పి ఎవరో చెప్పారు. అతనికి అంత ఒక్కరితో ఏది కాదు, ఎవరొకరు సలహా ఇచ్చింటారు, ఏమన్నా చేసుకో, ట్రాన్స్జెండర్గా మారు, తప్పు లేదు, అది నీ పర్సనల్. కానీ లేడీ అవయవాన్ని ఆపరేషన్ ద్వారా చేసుకొని లేడీస్ని కించపరచడం ఎందుకు? కనీసం రేవంత్ రెడ్డి కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మన సీఎం చంద్రబాబు నాయుడు కానీ ఎవరు స్పందిస్తలేరు. ఒక విగ్రహాలు అయితే ఉండొచ్చు లేడీ ఆకారంలో, కానీ సాక్షాత్తు ఒక మనిషి, మగవాడు ఆడ మనిషిగా మారి అవయవాలు మా లేడీస్ని చూపిస్తూ బయట తిరుగుతుంటే ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేసి అసలు ఏంటి, ఎందుకు ఇలా చేస్తున్నాడని పట్టుకోవాలి కదా. పబ్లిక్లో వదిలితే పబ్లిక్ అమాయకులు కాళ్ళు ముక్కడము. నిజంగా దేవుడికి బాగా నడిచే అతను కానీ ఆమె ఎందుకు కుంటుకుంటూ నడుస్తున్నారు? మొన్న పెట్రోల్ పోస్తే వెంటనే నీళ్ళు పోసారు, వణుకుతూ ఉంటే బట్టలు కప్పారు, బట్టలు వేశారు. నిజంగా యోగి అయితే నీళ్ళు పోస్తానే మీద అసలు వణుకరు. సరే, అది కాకుండా బట్టలు లేకుండా యోగులు తిరగరు. ఒక సాధువు కానీ యోగులు కానీ కనీసం మళ్ళా ఇదేంటి మన మర్మాంగానికైనా ఒక బట్ట కట్టుకోవాలి. అది
ధర్మం ఇలాంటి వాళ్ళ సనాతన ధర్మాన్ని కాపాడి జన్మనిచ్చిన తల్లి రూపం దాల్చుకొని నువ్వు సృష్టికర్తనైనటువంటి ఆడ స్త్రీమూర్తి శరీరాన్ని ధరించి నీవు ఇలా సనాతన ధర్మాన్ని కాపాడతారు ఎవరైనా? సనాతన ధర్మం కాపాడతారని మొన్న పవన్ కళ్యాణ్ తిరుమలలో తిరిగాడు. అతని ఒంటి నిండా శరీరాన్ని కప్పుకొని మంచి వస్త్రాలు ధరించి ఒక దైవభక్తితో మెట్లు ఎక్కుతూ కాలినడకతో నేను సనాతన ధర్మాన్ని కాపాడుతానని చెప్పి తిరిగాడు. మినిమం అలా చేయాలి కనీసం. అంటే కనీసం ఒక నూలు పోగు లేకుండా శరీరం మీద సభ్య సమాజాన్ని సిగ్గుపడేలా ఎంత అవమానపరుస్తున్నావు శ్రీమూర్తులను. సృష్టికర్త అయినటువంటి శ్రీమూర్తిని అవమానిస్తున్నాను. నువ్వు సనాతన ధర్మాన్ని కాపాడుతున్నావు. ఎవరు నీకు సపోర్ట్ చేస్తున్నారు? మరి మంత్రులు, సీఎం, 2 రాష్ట్రాల సీఎంలు ఏం చేస్తున్నారు? ఎంతసేపు ఉన్నా మీ పదవిని కాపాడుకోవాలి. అక్కడ ఎవరు మీకు అపోజిషన్ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి? ఇంతకుముందు వాళ్ళు చేసిన గవర్నమెంట్లో ఏం తప్పులు చేసిండు? ఇలాంటివే. కానీ మా మహిళామూర్తిని అవమానం చేస్తూ ఇట్లా చేస్తున్నటువంటి వీళ్ళను చూడడానికి మీకు టైం దొరకట్లేదా? సనాతన ధర్మం అంటే ఇలా బట్టలు లేకుండా తిరిగి ఏం ఉద్ధరిస్తారు? ఈ అమాయకులైనటువంటి ప్రజలు అసలు సనాతన ధర్మం కాపాడటానికి బట్టలు లేకుండా తిరుగుతారా? మీకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరు? అసలు వాళ్ళని కూడా ఇట్లనే తిరగమను. ఒక హిప్నాటిజం చేసి అతని కానీ ఆమెను హిప్నాటిజంలో జీవిస్తున్నాడు అతను. అంటే ఎవరు ఏం తినకుండా అన్ని అలవాట్లు ఉంటాయి వాళ్ళకి. ఇలా చేయడం చాలా అసలు సిగ్గుకరము. సమాజంలో చాలా అవమానంగా లేడీని అవమానిస్తున్నారు. మహిళా సంఘాలు ఏం చేస్తున్నాయి? ముందుకు రండి. మహిళా సంఘాలు పట్టుకుంటే ఏదైనా అవుతుంది. ఇలా వదిలేసే గాలికి. ఫిలింనగర్లో శ్రీరెడ్డి అలా చేసింది కదా, ఆమె జస్ట్ కూర్చునింది, కోర్టు సంపాదించింది. మనం మొత్తమే వరల్డ్ వైడ్గా మనం పబ్లిసిటీ అయ్యామంటే ఇట్లా చేయాలని ఈ వేషధారణ చేసి శ్రీమూర్తిని అవమానకరంగా నీ అవయవాలు చూపిస్తూ ఇంత ఘోరంగా ఉంది అసలు. మళ్ళీ యూట్యూబ్లో కూడా చూపిస్తూ ఏం చేస్తున్నారు అసలు? అందరూ చూస్తున్నారు కానీ కనీసం అతని కానీ ఆమెను పట్టుకొని ఒక చోట పెట్టి ఆహారాన్ని అందించి, బట్టలు అందించి, మాటల ద్వారా కౌన్సిలింగ్ ఇచ్చి, భార్య భర్త విడిపోతే ఎట్లా జట్కా బండి అని అట్లా అని ఇట్లని కౌన్సిలింగ్ ఇచ్చారో అట్లనే ఇలాంటి వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వండి. మార్పు తీసుకురండి. సమాజంలో ఇలాంటి వాళ్ళు ఉంటే ఇంకా చాలామంది తయారవుతారు. ఇలాంటి వాళ్ళకు వీడియోస్ తీసి పెట్టకండి దయచేసి. అందరూ ఎగబడి చూసి ముక్కుతూ ఉండడం వల్ల ఇంకా ఇది రెచ్చిపోయి ఇంకా చేస్తున్నారు వాళ్ళు. అలా చేయకండి. లేడీస్కి కొంచెం మర్యాద ఇవ్వండి. ఇలా అవయవాలు చూపించుకుంటూ సనాతన ధర్మాన్ని కాపాడమని ఏ రాజ్యాంగంలో లేదు, ఏ గ్రంథంలో లేదు. ఆపండి అతని కానీ ఆమెను ఆపండి. అందరికీ నేను తల వంచి నమస్కారం చేస్తున్నా. ఆపండి. ఎవరికైతే మహిళా సంఘాలు, హ్యూమన్ రైట్స్ వాళ్ళు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ
మంత్రి పదవిలో ఉన్నవాళ్ళు కానీ అందరూ అందరూ అలర్ట్ కండి. అలాంటి ఒక్కరిని ఆ ఒక్క ఆమెను తను కాని ఆమెను కాపాడితే అది మన సనాతన ధర్మాన్ని కాపాడినట్టు లెక్క.